శ్రీరామాయణం మనందరకు చాలా బాగా తెలిసినటువంటి కథ. కానీ ఉత్తర రామాయణం మనలో చాలామందికి తెలియనటువంటి కథ. ఉత్తర రామాయణం గురించి మనలో చాలామందికి ఎన్నో రకాల వ్యక్తిగత అభిప్రాయాలు, అవగాహనలు, వాదోపవాదాలు. వీటన్నింటి మధ్య ఉత్తర రామాయణం యొక్క సత్యం ఏంటి? అసలు నిజంగా ఉత్తర రామాయణం జరిగిందా లేక కల్పితమా? జరిగితే అది వాల్మీకి మహర్షి రచించిందేనా లేక ప్రక్షిప్తమా? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి. సుమారు 1 సంవత్సరం పాటు ఉత్తర రామాయణం గురించి పరిశోధన చేసి కేవలం అధికారికమైనటువంటి నిజాలను మాత్రమే, ప్రామాణికమైనటువంటి నిజాలను మాత్రమే ఈ డాక్యుమెంటరీలో చెప్పడం జరుగుతుంది. ఉత్తర రామాయణం గురించి అత్యంత సమగ్రమైనటువంటి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇంగ్లీష్లో చేశాం, ఇప్పుడు దీన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లో మన ముందు ఉన్నది ఒకే ఒక్క ప్రశ్న: ఉత్తర రామాయణం నిజమా లేక కల్పితమా? ఉత్తర రామాయణం గురించి మనకు ఒక సమగ్రమైనటువంటి అవగాహన రావాలంటే 4 ముఖ్యమైనటువంటి విషయాలు మనందరం తెలుసుకోవాలి. అవే ఈ డాక్యుమెంటరీలో చెప్పడం జరిగింది. మొట్టమొదటిది చాప్టర్ 1, ద బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ ఉత్తర రామాయణం. అసలు ఉత్తర రామాయణం అంటే ఏంటి అన్నది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. తరువాత చాప్టర్ నెంబర్ 2, ద స్ట్రక్చర్ అండ్ స్టోరీ లైన్ ఆఫ్ శ్రీరామాయణం. ఉత్తర రామాయణం గురించి మనకు నిజానిజాలు తెలియాలంటే శ్రీరామాయణాన్ని ఒక విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టికోణంతో, అంటే ఒక అనలిటికల్ పర్స్పెక్టివ్తో చూసినప్పుడు మాత్రమే మనకు ఉత్తర రామాయణం గురించి నిజానిజాలు తెలుస్తాయి. అవి ఈ చాప్టర్లో చూద్దాం. 3వ చాప్టర్లో అ క్రిటికల్ అనాలిసిస్ ఆన్ ఉత్తర రామాయణం, అంటే ఉత్తర రామాయణం గురించి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి మరియు పరిశోధనాత్మకమైనటువంటి దృష్టికోణంతో ఉత్తర రామాయణం నిజమా లేక కల్పితమా, ప్రక్షిప్తమా లేక వాల్మీకి మహర్షి రచించిందేనా అన్న ఈ ప్రశ్నలన్నీ కూడా ఎంతో లోతుగా ఈ 3వ చాప్టర్లో మనం చూద్దాం. ఆఖరిది 4వది, ది కంక్లూజన్. ఉత్తర రామాయణం నిజమా లేక కల్పితమా అన్న ఈ ప్రశ్నకు అసలు సమాధానం ఏంటి అన్న విషయాన్ని ఈ 4వ చాప్టర్లో చూద్దాం. ఉత్తర రామాయణం గురించి నిజానిజాలు మనకు తెలియాలంటే అన్నింటికంటే ముఖ్యంగా మనం ఒక నాస్తిక దృష్టికోణంతో శ్రీరామాయణాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే మనకు నిజం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? చెప్తాను వినండి. ఒక విషయానికి సంబంధించి మనకు నిజం ఏంటి అనేది తెలియాలంటే ఒక తార్కికమైనటువంటి దృష్టికోణంతో, అంటే ఒక క్రిటికల్ అండ్ అనలిటికల్ పర్స్పెక్టివ్తో మనం పరిశోధించినప్పుడు మాత్రమే నిజం అంటే ఏంటో తెలుస్తుంది. అయితే భావోద్వేగం ఉన్న చోట తర్కం పని చేయదు. లాజిక్ అండ్ ఎమోషన్ ఈ రెండు కలిసి ఎప్పుడూ పనిచేయవు. భక్తి అన్న ఒక ఎమోషన్ మనల్ని డామినేట్ చేసినప్పుడు నిజానిజాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇక మీదట ఈ డాక్యుమెంటరీలో శ్రీరామాయణం పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి భావోద్వేగం లేకుండా కేవలం ఒక నాస్తిక దృష్టికోణంతో మాత్రమే శ్రీరామాయణాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకు నిజానిజాలు తెలుస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, భావోద్వేగం ఉన్న చోట తర్కం పని చేయదు. తార్కికంగా ఆలోచిస్తే తప్ప నిజమేంటో మనకు తెలియదు. 4వ మొట్టమొదటి చాప్టర్, ద బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ ఉత్తర రామాయణం. అసలు ఉత్తర రామాయణం అంటే ఏంటి? ఉత్తర రామాయణం అంటే ఏంటి, అది నిజమా లేక కల్పితమా అన్న ప్రశ్నకు వెళ్లే ముందు ఒక నాస్తిక దృష్టికోణంలో చూసినప్పుడు ముందుగా మనల్ని మనం అడగవలసిన ప్రశ్న, అసలు శ్రీరామాయణం నిజమా లేక కల్పితమా? శ్రీరామాయణం నిజంగా జరిగిందా లేక ఒక కాల్పనికమైనటువంటి రచన? ఇది మొట్టమొదట మనందరం తప్పకుండా మనల్ని మనం అడగవలసిన ప్రశ్న. ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ మ్యాప్ని చూడండి. ఇది మన కంప్లీట్ వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్క ఫ్రేమ్లో చూపించాలంటే ఇలా ఉంటుంది. 4 వేదాలు, 108కి పైగా ఉపనిషత్తులు, 6 వేదాంగాలు, 4 ఉపవేదాలు, ఇదంతా కలిపి వేద విద్య లేదా ద వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవి కొన్ని వేల కొద్ది గ్రంథాలు, వీటన్నింటిలోనూ కొన్ని వేల కొద్ది కథలు. అంతేకాదు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 స్మృతులు, 213 ఆగమాలు, కొన్ని వేల కొద్ది సిద్ధాంతాలు. ఇవన్నీ కలిపితే కొన్ని వేల లేదా లక్షల కథలు మనకు ఖచ్చితంగా దొరుకుతాయి. అయితే ఇన్ని కథలు ఇన్ని వందల వేల సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఒకే ఒక్క కథ, శ్రీరామాయణం అనే ఒకే ఒక్క కథ భారతదేశంలో 4 మూలల, కేవలం భారతదేశంలోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా, బాలి, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్, ఇలా సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కూడా శ్రీరామాయణం అనే ఒక కథ కొన్ని వందల వేల సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు.
ఒక నాస్తిక దృష్టికోణంలో మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ఇన్ని వేల కొద్దీ లక్షల కొద్దీ కథలు ఉన్నప్పుడు కేవలం ఈ ఒక్క కథను మాత్రమే ఎందుకు ఇన్ని వందల వేల సంవత్సరాలుగా ప్రజలు ఆరాధిస్తూ వస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే త్రోవలో అసలు శ్రీరామాయణం నిజమా లేక కల్పితమా అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎవరికైనా శ్రీరామాయణం నిజమా లేక కల్పితమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికంటే అతి ముఖ్యమైన ప్రశ్న ఇది. అసలు శ్రీరామాయణాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలుగా కేవలం ఈ ఒక్క కథను మాత్రమే ప్రజలు ఎందుకు ఆరాధిస్తూ వస్తున్నారు అన్న ఈ విషయాన్ని తార్కికంగా విశ్లేషణాత్మకంగా ఆలోచించిన రోజున అసలు శ్రీరామాయణం నిజమా లేక కల్పితమా అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సరే, మన అసలు విషయం ఉత్తర రామాయణం కాబట్టి ఫర్ సేక్ ఆఫ్ కంప్లీట్నెస్ ఇక్కడతో శ్రీరామాయణం గురించి ఈ చిన్న విషయాన్ని లేదా ఈ చిన్న ప్రశ్నను ముగించి ముందుకు వెళదాం. ఎన్నో భాషల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నో భావనలతో శ్రీరామాయణాన్ని అనువదించారు. కానీ అసలు శ్రీరామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. ఈ విషయం మనందరకు తెలిసిందే. అయినా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, శ్రీరామాయణాన్ని మనం విశ్లేషణాత్మకమైనటువంటి లేదా చారిత్రాత్మకమైనటువంటి దృష్టికోణంతో పరిశీలించాలనుకున్నప్పుడు కేవలం శ్రీ వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీరామాయణాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా వాల్మీకి మహర్షి రచించిన శ్రీరామాయణాన్ని మనం చదివినప్పుడు మనం ఎన్ని విధాలుగా శ్రీరామాయణాన్ని అపార్థం చేసుకున్నాం, ఎన్ని విధాలుగా మనం శ్రీరామాయణం గురించి తప్పుగా అర్థం చేసుకున్నాం అన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇవి కొన్ని ఉదాహరణలు. మొట్టమొదటిది అహల్య శాప విమోచనం. మనందరకు తెలిసిన కథ. అహల్య శాపవశాత్తు ఒక రాయ రూపంలో అడవిలో ఉన్నప్పుడు శ్రీరాముడి పాదాలు తగిలి ఆ రాయ అహల్యగా ఒక స్త్రీగా మారి రాముడి పాదాలకు నమస్కారం చేసింది. కానీ వాల్మీకి మహర్షి శ్రీరామాయణం ప్రకారం ఇదంతా కూడా తప్పు. వాల్మీకి మహర్షి రచించిన శ్రీరామాయణం బాలకాండ 49వ సర్గ. ఇక్కడ అహల్య శాప విమోచనం అనే ఘట్టం మొత్తం కూడా వాల్మీకి మహర్షి రచించారు. అయితే వాల్మీకి మహర్షి ప్రకారం అహల్య ధూళి రూపంలో గౌతమ మహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో శ్రీరాముడి రాక కోసం, తన శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీరాముడు ఆశ్రమ పరిసరాల్లోకి రాగానే అహల్య శాప విమోచనమై ఒక స్త్రీ స్వరూపంలో అహల్యాదేవి ప్రత్యక్షమైనప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు వెళ్ళి అహల్యాదేవి పాదాలను పట్టుకొని నమస్కరిస్తారు. మనం సినిమాల్లోనో లేదంటే మరెక్కడో చూసినట్టుగా అహల్యాదేవి రాముడి పాదాలకు నమస్కరించదు. రామలక్ష్మణులే తమ తల్లి వయస్సుతో సమానంగా ఉన్నటువంటి అహల్యాదేవి పాదాలను పట్టుకొని నమస్కరిస్తారు. తల్లి బిడ్డలను ఏ విధంగా అయితే చేరదీస్తుందో అదే విధంగా అహల్యాదేవి రామలక్ష్మణులను చేరదీస్తుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, చెప్పాను కదా, భావోద్వేగం ఉన్న చోట తర్కం పనిచేయదు. అత్యంత రామభక్తి ఉండడం మంచిదే, అది వ్యక్తిగతం, అది తప్పని నేను అనట్లేదు. కానీ భావోద్వేగంతో అసలు రామాయణంలో ఉన్నటువంటి మంచి విషయాలను, అంటే రాముడు ఎటువంటి సంస్కారాలు కలిగినటువంటి మనిషి, తన తల్లి వయసు స్త్రీ ఉన్నప్పుడు తన ఎదురుగా ఆయన ఏ విధంగా ఆవిడ పాదాలకు నమస్కరించాడు అన్న మంచి విషయాన్ని మరుగున పరిచేసి రామపాదం తగలగానే అహల్య మనిషి అయ్యింది అన్న ఒక భక్తి అనేటువంటి భావనను మాత్రమే పైకెత్తి పట్టుకున్నారు. అది మంచా చెడా అన్నది పక్కన పెడితే, రాముడి యొక్క సుగుణాలు ఏవైతే రామాయణం మనకు చెప్దామనుకుంటోందో అవన్నీ కూడా భక్తి అన్న ఈ ఎమోషన్ తొక్కిపెట్టేసింది. దానికి ఉదాహరణే రాముడు అహల్య పాదాలకు నమస్కరించాడు అన్న విషయం మనలో చాలా మందికి తెలియకపోవడం. ఇందుకే నేను చెప్పాను, తార్కికంగా ఆలోచించాలనుకున్నప్పుడు భావోద్వేగాన్ని పక్కన పెట్టాలి. అలాగే రెండవ ఉదాహరణ, రావణాసురుడు సీతాదేవి స్వయంవరానికి రావడం. ఇది కూడా వాల్మీకి మహర్షి శ్రీరామాయణం ప్రకారం తప్పు. సీతాదేవి స్వయంవరంలో రావణాసురుడు అసలు ఎక్కడా ఉండడు. అంతేకాదు, మనందరకు తెలిసిన సీతారాముల కళ్యాణం అంటే రాముడు విల్లును విరగ్గొట్టగానే సీతాదేవి వచ్చి దండ వేసి అక్కడి నుండి వాళ్ళ వివాహం జరగడం, అదంతా కూడా వాల్మీకి మహర్షి శ్రీరామాయణం ప్రకారం తప్పు. బాలకాండ 66 నుండి 73 సర్గల వరకు వాల్మీకి మహర్షి అసలు సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరిగింది అన్నది వివరించారు.
వాల్మీకి మహర్షి రచించిన సీతారాముల కళ్యాణాన్ని చదివిన రోజున చెప్పడానికి కూడా వీలవనంత ఆశ్చర్యానికి మనందరం గురవుతాం. ఉదాహరణకు, సీతారాముల కళ్యాణం సమయానికి సీతాదేవి వయస్సు 6 సంవత్సరాలు, రాముడి వయస్సు 13 సంవత్సరాలు. అరణ్యకాండ 47వ సర్గ చదివితే ఈ విషయం మనకే అర్థమవుతుంది. సీతాదేవి తనంతట తాను రావణాసురుడికి చెప్తుంది, తన కళ్యాణం సమయానికి తన వయస్సు 6 సంవత్సరాలు, తన భర్త అయిన రాముడి వయస్సు 13 సంవత్సరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్మణరేఖ వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో లేదు. శబరి కొరికిన ఎంగిలి పండ్లను శ్రీరాముడికి ఇవ్వలేదు. ఉడత రాముడికి రామసేతు నిర్మాణంలో సహాయం చేయలేదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మనం తప్పుగా అర్థం చేసుకున్నది, సీతాదేవికి అగ్ని పరీక్ష జరగలేదు. అసలు ఏం జరిగిందో తర్వాత ఇదే డాక్యుమెంటరీలో చూద్దాం. ఈ విధంగా ఎన్నో విషయాలు శ్రీరామాయణం గురించి మనందరం తప్పుగా అర్థం చేసుకున్నాం. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఉత్తర రామాయణం నిజమా లేక కల్పితమా అన్న ప్రశ్నకు వెళ్ళే ముందు అసలు ప్రప్రథమంగా శ్రీరామాయణాన్ని సరైన పద్ధతిలో మనం అర్థం చేసుకున్నామా లేదా అన్నది ఎంతో ముఖ్యం. ఇక్కడి నుండి ఈ వీడియోను చాలా జాగ్రత్తగా, విచక్షణాత్మకంగా మరియు విశ్లేషణాత్మకంగా చూడండి. అంటే ఇక్కడ నుండి వీడియోను లాజికల్గా, అనలిటికల్గా చూడండి. అసలు ఉత్తర రామాయణం అంటే ఏంటి? మనలో చాలామందికి తెలుసు. రామాయణం 6 కాండలు: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ మరియు యుద్ధకాండ. 6వదైన యుద్ధకాండ చివరలో రాముడు రావణాసురుని సంహరించడం, శ్రీ సీతారామ పట్టాభిషేకం జరగడం, ఇక్కడితో కథ ముగుస్తుంది. కానీ రాముడు రాజైన తరువాత జరిగిన కథ ఏంటి అనేది చెప్పేదే ఉత్తరకాండ. అయితే ఉత్తర రామాయణం మీద ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు, మీరు ఎంతోమంది పెద్దల ప్రసంగాలు రామాయణం మీద వింటే వాళ్ళ ప్రసంగాలు కేవలం యుద్ధకాండతో ముగిసిపోతుంది. ఉత్తరకాండ సహజంగా ఎవరు పారాయణం చేయరు, పెద్దగా ఎవరు ఉత్తరకాండను ప్రస్తావించరు. అలానే చాలామంది ప్రక్షిప్తం అని కొట్టిపారేస్తారు. ఇది ఎందుకు అంటే ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది సీతా పరిత్యాగం, శ్రీరాముడు సీతాదేవిని అడవులకు పంపడం. రెండవది లక్ష్మణుడి మరణానికి శ్రీరాముడు కారణం కావడం. మూడవది తపస్సు చేసుకుంటున్న శంభూగుడన్న ఒక శూద్రుణ్ణి శ్రీరాముడు సంహరించడం. ఈ 3 సందర్భాలు కొంచెం క్లిష్టంగాను, అంతేకాకుండా శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి తప్పుగా చూపించే విధంగానూ ఉంటాయి. ఇందుకుగాను ఉత్తర రామాయణాన్ని చాలామంది ప్రక్షిప్తం అని కొట్టిపారేస్తారు. చెప్పాను కదా, భావోద్వేగం ఉన్న చోట తర్కం పనిచేయదు. ఈ 3 సందర్భాలు నిజంగా రాముడు తప్పు చేశాడా లేక మనం తప్పుగా అర్థం చేసుకున్నామా అన్న విషయాలను పోను ఈ డాక్యుమెంటరీలో చూద్దాం. శ్రీరాముడి మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఉత్తరకాండను చదివిన రోజున మాత్రమే మనకు ఉత్తరకాండ నిజమా లేక కల్పితమా అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటి వరకు చాప్టర్ నెంబర్ 1లో ఉత్తర రామాయణం గురించి బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్ చూసాం కదా. ఈ చాప్టర్లో అసలు ఉత్తర రామాయణంలో ఉన్నదేంటి, అది నిజమా కల్పితమా అన్నది తరువాత అసలు ఉత్తర రామాయణంలో చెప్పబడిన కథ ఏంటి అనేది చూద్దాం. శ్రీరామాయణం స్టోరీ లైన్ని మనం బాలకాండ నుండి ప్రారంభం చేస్తే, బాలకాండలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ విధంగా జన్మించారు, వాళ్ళు ఏ విధంగా విద్యాభ్యాసం చేశారు, అలానే సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది, ఈ విషయాలు బాలకాండలో చెప్పబడ్డాయి. అలానే రెండవదైన అయోధ్యకాండలో సీతారామ లక్ష్మణులు ఎటువంటి పరిస్థితుల్లో వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది అన్న ఘట్టాలన్నీ కూడా వర్ణించబడ్డాయి. అలానే మూడవదైన అరణ్యకాండలో రామలక్ష్మణులు ఏ విధంగా వనవాసంలో కరదూషణాదులు లాంటి రాక్షసులను సంహరించారు, శూర్పణఖ ఏ విధంగా రామలక్ష్మణులపై దాడి చేసింది, అలాగే రావణాసురుడు ఏ విధంగా సీతాదేవిని అపహరించాడు అన్న ఈ విషయాలన్నీ కూడా అరణ్యకాండలో చెప్పబడ్డాయి. 4వదైన కిష్కింధకాండలో ఏ విధంగా రామలక్ష్మణులు హనుమ సుగ్రీవులను కలిశారు, రాముడు వాలిని ఏ విధంగా సంహరించాడు, అలానే రామసుగ్రీవుల స్నేహం మరియు వానరసేన ద్వారా సీతాన్వేషణ ప్రారంభం, ఈ విషయాలన్నీ కిష్కింధకాండలో చెప్పబడ్డాయి. 5వదైన సుందరకాండలో ఆంజనేయ స్వామి ఏ విధంగా సీతాదేవి కోసం సముద్రాన్ని దాటి లంకంతా వెతకి సీతాదేవి జాడను కనిపెట్టాడు, తిరిగి వచ్చి రాముడికి సీతాదేవి యొక్క క్షేమాన్ని చెప్పడం వంటి ఈ విషయాలన్నీ కూడా
సుందరకాండలో చెప్పబడ్డాయి. 6వదైన యుద్ధకాండలో శ్రీరాముడు వానరసేనతో కలిసి రామసేతును ఏ విధంగా నిర్మించాడు, రామరావణ యుద్ధం, రావణ సంహారం, అలానే సీతారామ పట్టాభిషేకం, ఈ విషయాలన్నీ యుద్ధకాండలో చెప్పబడ్డాయి. ఇప్పటి వరకు మనం 6 కాండల రామాయణంలో ఒక్కొక్క కాండలో కథ ఏ విధంగా నడిచిందనేది చూసాం కదా. ఇక్కడ నుండి ఉత్తరకాండ, కేవలం ఉత్తరకాండలో జరిగిన కథ ఏమిటో చూద్దాం. మిగిలిన 6 కాండలలాగే ఉత్తరకాండలో కూడా సర్గలు ఉంటాయి. సుమారుగా అవి 110 సర్గలు. ఉత్తరకాండ ప్రారంభమై మొదటి సర్గ నుండి 34వ సర్గ వరకు రావణాసురుడి యొక్క చరిత్ర చెప్పబడి ఉంది. అంటే 110 సర్గలు కల ఉత్తరకాండలో సుమారుగా 30%, 34 సర్గలు అంటే 30% ఉత్తరకాండ కేవలం రావణాసురుడి గురించి ఉంటుంది. తరువాత ఉత్తరకాండలో 35, 36 కేవలం 2 సర్గలలో ఆంజనేయ స్వామి యొక్క జీవిత చరిత్ర మొత్తం చెప్పబడి ఉంటుంది. తరువాత ఉత్తరకాండలో 37వ సర్గ నుండి 41వ సర్గ వరకు శ్రీరామ రాజ్యం ఏ విధంగా ఉండేది, రాముని సభలో జరిగినటువంటి విశేషాలు, ఇవన్నీ చెబుతూ వస్తూ ఉంటుంది. తరువాత 42వ సర్గ నుండి 52వ సర్గ వరకు సీతాదేవి గర్భవతి కావడం, ప్రజలు సీతాదేవిపై మోపిన నిందల వలన శ్రీరాముడు లక్ష్మణుణ్ణి గర్భవతిగా ఉన్న సీతాదేవిని అడవులలో వదిలేసి రమ్మని చెప్పడం, ఇలా సీతా పరిత్యాగం గురించి చెప్పబడి ఉంటుంది. తరువాత 53 నుండి 72వ సర్గ వరకు లవణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి రాముడి తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడు ఏ విధంగా సంహరించాడు అన్న విశేషాలన్నీ చెప్పబడి ఉంటాయి. తరువాత ఉత్తరకాండలో 73వ సర్గ నుండి 83వ సర్గ వరకు శంభూకుడు అని ఒక శూద్రుణ్ణి రాముడు ఏ విధంగా సంహరించాడు అన్న ఈ శంభూకవధ వృత్తాంతం మొత్తం చెప్పబడి ఉంటుంది. తరువాత ఉత్తరకాండలో 84వ సర్గ నుండి 94వ సర్గ వరకు శ్రీరాముడు చేసినటువంటి అశ్వమేధ యాగం యొక్క కథ మొత్తం చెప్పబడి ఉంటుంది. తరువాత ఉత్తరకాండలో 95వ సర్గ నుండి 99వ సర్గ వరకు శ్రీరాముడు తన కుమారులైనటువంటి లవకుశలను కలుసుకోవడం, అలానే సీతాదేవి తన అవతార పరిసమాప్తి చేయడం, ఈ విశేషాలన్నీ కూడా 95 నుండి 99 సర్గల వరకు ఉత్తరకాండలో చెప్పబడి ఉన్నాయి. తరువాత ఉత్తరకాండలో 100వ సర్గ నుండి 102వ సర్గ వరకు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల యొక్క పిల్లలకు పట్టాభిషేకం చేయడం, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల యొక్క పిల్లలకు భారతదేశంలో పలు చోట్ల పలు రాజ్యాలను స్థాపించి వాళ్లను ఆ రాజ్యాలకు రాజులుగా నియమించడం, ఈ విశేషాలన్నీ ఉత్తరకాండ 100వ సర్గ నుండి 102వ సర్గ వరకు చెప్పబడి ఉన్నాయి. చివరగా ఉత్తరకాండలో 103వ సర్గ నుండి 111వ సర్గ వరకు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు కూడా వాళ్ళ యొక్క అవతారాలను ఏ విధంగా సమాప్తి చేశారు అన్న విషయాలన్నీ కూడా ఉత్తరకాండలో చెప్పబడి ఉన్నాయి. ఇది క్లుప్తంగా ఉత్తరకాండలో అసలు ఏముంది అన్న విషయం గురించి ఒక చిన్న వివరణ. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, అసలు ఈ ఉత్తరకాండ అంతా కూడా నిజమా లేక కల్పితమా అన్న ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. చాప్టర్ 3 A Critical Analysis of ఉత్తర రామాయణం. ఉత్తర రామాయణం నిజమా లేక కల్పితమా అన్న ఈ విషయాన్ని ఒక పరిశోధనాత్మకమైన విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరకాండ గురించి నేను చేసిన రీసెర్చ్లోకి వెళ్లే ముందర మరొక్కసారి చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. రాముడు సీతాదేవిని అడవులకు పంపాడని, శంభూకుడనేటువంటి ఒక శూద్రుణ్ణి సంహరించాడని, లక్ష్మణుని యొక్క మరణానికి శ్రీరాముడు కారణమయ్యాడని, ఇలా కొన్ని అభ్యంతరకరమైనటువంటి సందర్భాల వలన ఉత్తర రామాయణాన్ని ఇట్టే కల్పితమని, ప్రక్షిప్తమని అనేస్తూ ఉంటారు. అసలు నిజంగా ఉత్తరకాండ చదివితే ఈ 3 సందర్భాలు కూడా అభ్యంతరకరంగా ఉంటాయా, లేక అవి అర్థం చేసుకోవడంలో మన లోపం ఏమైనా ఉందా? కేవలం నాకు అర్థం కాలేదు కాబట్టి ఉత్తర రామాయణంలో పలానా సందర్భంలో రాముడు ఇలా చేసి ఉండడు, ఉత్తర రామాయణం కల్పితం లేదా ప్రక్షిప్తం అనేయడం మూర్ఖత్వం అవుతుంది. అయితే ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు లేకుండా కేవలం అన్డిస్ప్యూటబుల్ ఎవిడెన్సెస్, అత్యంత అధికారికమైనటువంటి వాస్తవాలను ఆధారంగా చేసుకొని ఉత్తర రామాయణం నిజమా లేక కల్పితమా అన్న ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. వాల్మీకి మహర్షి శ్రీరాముడి గురించి రచించినటువంటి శ్రీరామాయణం కేవలం 6 కాండల లేక 7వదైనటువంటి ఉత్తరకాండ కూడా శ్రీ వాల్మీకి మహర్షి రచించిందేనా అన్న ఈ ప్రశ్నకు సుమారు 1 సంవత్సరం పాటు నేను చేసినటువంటి రీసెర్చ్లో 10 అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవే. ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే ఇందులో అతి ముఖ్యమైనటువంటిది 10వ విషయం, ద బిగ్ ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలిసినటువంటి ఒక రహస్యం. అందరికీ తెలిస్తే అది రహస్యం ఎలా అవుతుంది అనుకుంటున్నారా? అదే విచిత్రం. ఈ 9 విషయాలు ఒక ఎత్తు అయితే ఈ 10వ విషయం ఒక్కటే ఒక ఎత్తు. ఈ 10 విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం.
ఉత్తరాఖండ గురించి చేసినటువంటి నా రీసెర్చ్లో మొట్టమొదటి విషయం రామాయణానికి వాల్మీకి మహర్షి పెట్టినటువంటి పేరు. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవం చకార చరితవ్రతః. బాలకాండ 4వ సర్గ 7వ శ్లోకం. ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి శ్రీరామాయణానికి 3 పేర్లు పెట్టారు. మొదటిది మనందరికీ తెలిసినటువంటి పేరే రామాయణం, అంటే ద జర్నీ ఆఫ్ రామ. రాముడు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవిత పయనం, అది దాని అర్థం. రెండవది సీతాయాశ్చరితం, ద హిస్టరీ ఆఫ్ సీత. సీత అనేటువంటి ఒక స్త్రీ యొక్క జీవిత చరిత్ర, అది ఆ పేరుకు అర్థం, సీతాయాశ్చరితం. మూడవది పౌలస్త్య వధ, ద కిల్లింగ్ ఆఫ్ పౌలస్త్య. పౌలస్త్యుడు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క మరణం. ఇక్కడ పౌలస్త్యుడు అంటే రావణాసురుడు. పులస్త్య బ్రహ్మ యొక్క సంతానంగా వచ్చాడు కాబట్టి రావణాసురుడికి పౌలస్త్యుడు అని కూడా ఒక పేరు ఉంది. రామాయణం, సీతాయాశ్చరితం, పౌలస్త్య వధ, ఈ 3 పేర్లను వాల్మీకి మహర్షి ఈ గ్రంథానికి పెట్టడం జరిగింది. వాల్మీకి మహర్షి ఈ గ్రంథానికి పెట్టినటువంటి పౌలస్త్య వధ అన్న పేరును కొంచెం లోతుగా పరిశీలిస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. ఏదైనా ఒక గ్రంథానికి మనం ఏ విధంగా పేరు పెడతాం, ఆ గ్రంథం యొక్క మూలం మొత్తం కూడా ఆ పేరులో వచ్చే విధంగా మనం ఆ గ్రంథానికి పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి పౌలస్త్య వధ అన్న ఈ గ్రంథం శ్రీరామాయణంలో చిట్ట చివరన రావణాసురుడు మరణించడంతో సరిగ్గా సరిపోతుంది. అదే చిట్ట చివరి ప్రయోజనం కూడా. కాబట్టి 6 కాండల రామాయణంలో ఆఖరిదైనటువంటి యుద్ధకాండలో పౌలస్త్యుడు మరణించడం ద్వారా పౌలస్త్య వధ అన్న ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. కాబట్టి 7వదైన ఉత్తరాఖండ రచించవలసిన అవసరమే లేదు. పౌలస్త్య వధ అన్న పేరు గల ఈ గ్రంథానికి చిట్ట చివరన పౌలస్త్యుడు సంహరించబడ్డాడు. అక్కడితో కథ సుఖాంతమైపోయింది. ఇంకా ఉత్తరాఖండ అనేటువంటి మరొక భాగానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఉత్తరాఖండ మొత్తం ప్రక్షిప్తం లేదా కల్పితం, వాల్మీకి మహర్షి రచించింది కాదు. అయితే ఇది ఒక విధమైనటువంటి వాదన. దీనికి ప్రతివాదనగా అంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్ గా మనం రామాయణాన్ని చదివినప్పుడు శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించాడు అన్న ఆ ఘట్టంలో అన్ని లోకాలలో ఉన్నటువంటి దేవతలు, మనుష్యులు, వానరులు అందరూ ఎంతగానో సంతోషిస్తారు. రావణాసురుడు అనే ఒక్క రాక్షసుడి యొక్క మరణం ఎందుకు అందరికీ సంతోషకారకమైంది? బాలకాండ నుండి యుద్ధకాండ వరకు మీరు రావణాసురుడి గురించి మాత్రమే రామాయణంలో చదివితే కనుక సీతాదేవిని అపహరించడం, రామునితో వైరం పెట్టుకోవడం, ఇవే రావణాసురుడు చేసినటువంటి అతి పెద్ద తప్పులు. ఈ రెండిటి వలనే రావణాసురుడు చనిపోయాడు. అయితే రాముడికి రావణుడికి ఉన్నటువంటి ఒక వ్యక్తిగత వైరంలో రావణాసురుడు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే అన్ని లోకాల్లో అందరూ సంతోషించవలసిన అవసరం ఏంటి? ఇది ఒక సింపుల్ లాజికల్ అండ్ కామన్ సెన్సికల్ క్వశ్చన్. అయితే ఈ ప్రశ్నకు సమాధానం 6 కాండల రామాయణంలో బాలకాండ నుండి మొదలుకొని యుద్ధకాండ వరకు కనుక మీరు వెతికితే ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఉత్తరాఖండలో మాత్రమే ఉంటుంది. ముందే చెప్పాను కదా, ఉత్తరాఖండ 30% కేవలం రావణాసురుడి గురించే ఉంటుంది. మొదటి 35 సర్గలలో రావణాసురుడు అన్ని లోకాలలో అందరినీ ఎంత హింసించాడు అన్న విషయాలన్నీ కూడా రచించబడి ఉంటాయి. పౌలస్త్య వధ అని ఒక గ్రంథానికి అంత పెద్ద పేరు పెట్టాలంటే ముందు అసలు పౌలస్త్యుడు అనేటువంటి వాణ్ణి ఎందుకు వధించాలి అన్న విషయం కూడా ఖచ్చితంగా వాల్మీకి మహర్షి చెప్పాలనుకునే ఉండుంటారు. అయితే ఈ పౌలస్త్యుడు అనేటువంటి వాణ్ణి ఎందుకు వధించాలి అనేటువంటి కారణాలన్నీ కూడా 6 కాండలలో కాకుండా 7వదైన ఉత్తరాఖండలో మాత్రమే చెప్పబడి ఉన్నాయి. ఈ 7వ కాండ కూడా ఈ 6ంటికి కలిపితే మాత్రమే పౌలస్త్య వధ అనేటువంటి ఒక పూర్తి పేరు ఈ గ్రంథానికి పెట్టడానికి సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఉత్తరాఖండ కూడా వాల్మీకి మహర్షి రచించిందే, రామాయణంలో అంతర్భాగమే. అలానే వాల్మీకి మహర్షి ఈ గ్రంథానికి పెట్టినటువంటి 3వ పేరు సీతాచరితం, అంటే సీత అనేటువంటి ఒక స్త్రీ యొక్క చరిత్ర. బాలకాండ నుండి మొదలుకొని యుద్ధకాండ వరకు కనుక మీరు కేవలం సీతాదేవి గురించి మాత్రమే రామాయణాన్ని చదివితే కనుక సీతాదేవి ఏ విధంగా పుట్టింది, సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరిగింది, సీతాదేవి పడ్డ కష్టాలు, చివరకు సీతారాములు ఏ విధంగా కలుసుకున్నారు, శ్రీ సీతారామ పట్టాభిషేకం, ఇక్కడితో కథ సుఖాంతమైపోతుంది. అయితే మళ్ళీ సీతాచరితం అని ఒక గ్రంథానికి పేరు పెట్టాలన్నప్పుడు ఒక మనిషి చరిత్ర అని ఎప్పుడు చెప్తారు? ఆ మనిషి యొక్క జీవితం పయనం మొత్తం కనుక ఆ గ్రంథంలో చెప్పబడితే అప్పుడు అది ఆ వ్యక్తి యొక్క చరిత్ర అని చెప్తారు. ఇక్కడ స్త్రీ అయినటువంటి సీతాదేవి జీవితంలో జరిగినటువంటి 3 అత్యంత ముఖ్యమైనటువంటి
తెలియనటువంటి విషయాలు. మొదటి విషయం, శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత రాముడు సీత ఇద్దరూ కలిసి రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించారు. రెండవ విషయం, ఒక స్త్రీ జీవితంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి విషయం మాతృత్వం. సీతాదేవి లవకుశులకు ఏ విధంగా జన్మనిచ్చింది అన్న ఈ రెండవ విషయం. మూడవది, సీతాదేవి యొక్క అవతార పరిసమాప్తి ఏ విధంగా జరిగింది. ఈ మూడు విషయాలు కూడా సీతాదేవి యొక్క జీవిత చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనలు లేదా విషయాలు. కానీ ఈ మూడు కూడా 6 కాండల రామాయణంలో మనకు కనిపించవు, కేవలం ఉత్తరకాండలో మాత్రమే ఉంటాయి. ఒక గ్రంథానికి సీతాచరితం అని పేరు పెట్టాలంటే సీతాదేవి ఎలా పుట్టింది, ఎలా వివాహం చేసుకుంది, ఎన్ని కష్టాలు అనుభవించింది, ఏ విధంగా తన భర్త అయినటువంటి శ్రీరాముని దగ్గరకు మళ్ళీ చేరింది, ఏ విధంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది, పట్టాభిషేకం అనంతరం రామరాజ్యం ఏ విధంగా ఉంది, ఆ తరువాత సీతాదేవి ఒక తల్లిగా లవకుశులకు ఏ విధంగా జన్మనిచ్చింది, చిట్ట చివరకు సీతాదేవి తన అవతార పరిసమాప్తి ఏ విధంగా పూర్తి చేసింది అన్న ఈ విషయాలన్నీ కలిపితేనే ఒక గ్రంథానికి సీతాచరితం అని పేరు పెట్టగలుగుతాం. కాబట్టి వాల్మీకి మహర్షి 6 కాండల రామాయణంతో పాటు 7వదైనటువంటి ఉత్తరకాండను కూడా రచించి ఈ 7 కాండలలో కూడా సీతాదేవి యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని చెప్పడం వలన ఆయన ఈ కావ్యానికి సీతాచరితం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఉత్తరకాండ కూడా వాల్మీకి మహర్షి రచించిందే. ఉత్తరకాండను 7వ భాగంగా వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో అంతర్భాగంగా రచించారా లేదా అన్న ఈ విషయానికి ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ నా ఫస్ట్ పాయింట్ ఆఫ్ అనాలిసిస్ ద నేమ్ ఆఫ్ శ్రీరామాయణంలో ఇప్పటి వరకు మీతో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను వాల్మీకి మహర్షి రచించారా లేదా అని నేను ఎటువంటి ధృవీకరణ చేయడం లేదు, నేను ఎటువంటి కంక్లూజన్స్ చేయడం లేదు. ఇక్కడ ఉన్న విషయాన్ని కేవలం అనలిటికల్ గా ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముందే చెప్పాను కదా, వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా కేవలం అధికారికమైనటువంటి విషయాలను మాత్రమే ఈ డాక్యుమెంటరీలో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ పాయింట్ ఆఫ్ అనాలిసిస్ లో మనం చూస్తే కనుక ద నేమ్ ఆఫ్ శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఉత్తరకాండను రచించారు అనేటువంటి ఆర్గ్యుమెంట్సే చాలా బలంగా నిలబడతాయి. ఇక నా రెండవ పాయింట్ ఆఫ్ రీసెర్చ్, ద రైటింగ్ స్టైల్ ఆఫ్ శ్రీరామాయణం. అంటే శ్రీరామాయణం యొక్క రచనా శైలి ఏ విధంగా ఉంది అన్న ఈ దృష్టికోణంలో పరిశీలించడం. శ్రీరామాయణం 6 కాండలు, అది అందరికీ తెలిసిందే. అయితే అసలు కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే వాల్మీకి మహర్షిని నారద మహర్షి కలుస్తారు. నారద మహర్షి ఒక 100 శ్లోకాలలో మొత్తం రామాయణాన్ని వాల్మీకి మహర్షికి ముందుగా బోధించి ఈ 100 శ్లోకాల సంక్షిప్త రామాయణాన్ని కొన్ని వేల శ్లోకాలు గల శ్రీరామాయణ కావ్యం కింద రచించు అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తారు. ఈ సంభాషణ అంతా కూడా బాలకాండలో మొదటి సర్గలో ఉంటుంది. సుమారు 100 శ్లోకాలు ఉంటాయి. దీన్నే సంక్షిప్త రామాయణం అని కూడా అంటారు. ఈ 100 శ్లోకాల రామాయణాన్నే వాల్మీకి మహర్షి ఆధారంగా చేసుకొని కొన్ని వేల శ్లోకాలు గల శ్రీరామాయణ కావ్యంగా రచించారు. ఈ సంక్షిప్త రామాయణాన్ని ఆధారంగా చేసుకుని కనుక మనం అసలు ఉత్తరకాండ నిజమా లేక కల్పితమా అన్న ఆ ప్రశ్నకు సమాధానం వెతికితే ఆర్గ్యుమెంట్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ 100 శ్లోకాల సంక్షిప్త రామాయణం చిట్ట చివరన రాముడు రావణాసురుణ్ణి సంహరించడం, రాముడు రాజవటం, ఇక్కడితో సంక్షిప్త రామాయణం అయిపోతుంది. కనుక నారద మహర్షి చెప్పిన విధంగా కథ కేవలం రాముడు రాజవడంతో పూర్తయిపోతుంది శ్రీరామాయణం. కాబట్టి వాల్మీకి మహర్షి కూడా నారద మహర్షి ఏదైతే చెప్పారో అదే శ్రీరామాయణం కింద రచించారు. కాబట్టి రామరావణ యుద్ధం తర్వాత శ్రీరామ పట్టాభిషేకంతో శ్రీరామాయణం అనే కావ్యం సంపూర్ణం అయిపోతుంది. కాబట్టి ఉత్తరకాండకు ఆస్కారమే లేదు. ఉత్తరకాండలో ఉన్నటువంటి ఏ విషయాలు కూడా నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పలేదు ఈ సంక్షిప్త రామాయణం ప్రకారం. కాబట్టి ఉత్తర రామాయణం అనేది కల్పితం లేదా ప్రక్షిప్తం తప్ప వాల్మీకి మహర్షి రచించలేదు. అయితే దీనికి కూడా ఒక ప్రతివాదన లేదా కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అదేమిటంటే ఈ 100 శ్లోకాల సంక్షిప్త రామాయణాన్ని కనుక మనం కొంచెం లోతుగా చదివితే రామాయణం మొత్తానికి కూడా చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? రావణ సంహారం. అరణ్యకాండ నుండి కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అన్నీ కూడా రావణ సంహారం దిశగానే నడుస్తూ ఉంటాయి. యుద్ధకాండ అనేది శ్రీరామాయణం మొత్తానికి కూడా కీలకమైనటువంటి ఘట్టం. అటువంటి యుద్ధకాండ
నారద మహర్షి చెప్పిన 100 శ్లోకాల సంక్షేప రామాయణంలో చూస్తే కనుక కేవలం ఒకే ఒక్క శ్లోకంలో రామరావణ యుద్ధం గురించి చెప్పబడి ఉంటుంది. రామరావణ యుద్ధం గురించి ఉన్న ఈ ఒకే ఒక్క శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని యుద్ధకాండ మొత్తం రచించబడింది. ఇప్పుడు అదే విధంగా సంక్షేప రామాయణం యొక్క చివరి భాగంలో చూస్తే రామరావణ యుద్ధం జరిగిన తర్వాత రామరాజ్యం ఏ విధంగా ఉన్నది అనేది సుమారు 7-8 శ్లోకాల్లో చెప్పబడి ఉంది. అలాంటప్పుడు రామరావణ యుద్ధం గురించి చెప్పిన ఒక్క శ్లోకం నుండి యుద్ధకాండ పుట్టుకొని వచ్చినప్పుడు 7-8 శ్లోకాలు చెప్పబడిన రామరాజ్యం నుండి ఉత్తరకాండ ఎందుకు పుట్టకూడదు? ప్రపోర్షనాలిటీ కనుక చూస్తే మనం ఖచ్చితంగా ఉత్తరకాండ కూడా ఆ సంక్షేప రామాయణంలో భాగమే. రామరాజ్యం ఎలా ఉన్నది అని చెప్పేటువంటి ఈ 8-9 శ్లోకాల నుండి ఉత్తరకాండ పుట్టుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఉత్తరకాండ కూడా వాల్మీకి మహర్షి రచించిందే. ఉత్తరకాండ నిజమా కల్పితమా అన్నటువంటి ఈ రీసెర్చ్లో నా థర్డ్ పాయింట్ ఆఫ్ రీసెర్చ్కి వస్తే మహాభారతం శ్రీరామాయణం గురించి ఏం చెప్తోంది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న మహాభారతంలో శ్రీరామాయణం 2 సార్లు చెప్పబడింది. మహాభారతంలో వనపర్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి తీర్థయాత్ర పర్వం అనేటువంటి ఆ అధ్యాయంలో 146 నుండి 147 అధ్యాయాల వరకు శ్రీరామాయణం మొత్తాన్ని కూడా ఆంజనేయ స్వామి భీముడికి ఉపదేశిస్తారు పాండవులు వనవాసంలో ఉండగా. అలాగే మహాభారతంలో వనపర్వంలో అంతర్భాగంగా ఉన్న ద్రౌపదీ హరణ పర్వంలో అధ్యాయాలు 272 నుండి 290 వరకు 18 అధ్యాయాల్లో శ్రీరామాయణం మొత్తాన్ని కూడా మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఉపదేశిస్తారు. మహాభారతంలో శ్రీరామాయణం ఈ విధంగా 2 సార్లు చెప్పబడి ఉంది. అయితే ఇప్పుడు మన ప్రశ్న, ఉత్తర రామాయణం ఇందులో భాగమా కాదా? మహాభారతంలో ఆంజనేయ స్వామి మరియు మార్కండేయ మహర్షి చెప్పిన శ్రీరామాయణాన్ని కనుక మనం చదివితే చిట్ట చివర్లో ఇద్దరి వర్ణనలో రామరావణ యుద్ధం జరగటం, రావణుడు మరణించటం, శ్రీ సీతారామ పట్టాభిషేకం జరగటం, ఇక్కడితో కథ ముగిసిపోతుంది. ఆంజనేయ స్వామి మరియు మార్కండేయ మహర్షుల యొక్క వర్ణన ప్రకారం రాముడు రాజవడంతో రామాయణం ముగిసిపోతోంది. కాబట్టి ఇంకా ఉత్తర రామాయణానికి ఆస్కారమే లేదు. శ్రీరామాయణం గురించి అత్యంత బలమైనటువంటి సాక్ష్యం ఏది అంటే మహాభారతమే. అలాంటి మహాభారతంలో వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వాములు వర్ణించినటువంటి శ్రీరామాయణం చిట్ట చివరన రాముడు రాజవడంతో అయిపోతోంది కనుక ఉత్తర రామాయణానికి ఎటువంటి ఆస్కారం లేదు. అది వాల్మీకి మహర్షి రచించింది కాదు అని మనం తేల్చేస్తే పొరపాటే అవుతుంది. ఎందుకంటే మార్కండేయ మహర్షి వర్ణించినటువంటి శ్రీరామాయణం 18 అధ్యాయాలు చిట్ట చివరికి వచ్చేసరికి రామరావణ యుద్ధం, రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకంతో పూర్తవచ్చుగాక. కానీ ఆయన ప్రారంభించింది కథ బాలకాండతో ప్రారంభించలేదు. ఆయన కథ ఎక్కడి నుంచి ప్రారంభిస్తారంటే రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఎన్ని అకృత్యాలు చేసేవాడు అన్న ఆ విషయం నుండి కథ ప్రారంభం చేస్తారు. ఇలాంటి రావణాసురుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా జన్మించాడు అని అక్కడ నుండి రామాయణం మళ్ళీ మొదలవుతుంది. అంటే మార్కండేయ మహర్షి వర్ణించినటువంటి 18 అధ్యాయాల్లో మొట్టమొదట అంతా కూడా రావణాసురుడి యొక్క అకృత్యాలను గురించి మాత్రమే ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా 6 కాండల రామాయణంలో మనకు కనిపించవు. కేవలం ఉత్తరకాండలో చెప్పాను కదా, మళ్ళీ 30% ఉత్తరకాండ అంతా కూడా రావణాసురుడి యొక్క అకృత్యాల గురించే ఉంటుందని. ఈ విషయాలన్నీ కూడా మార్కండేయ మహర్షి మొట్టమొదటన చెప్పి ఆ తర్వాత శ్రీరామాయణం చిట్ట చివరన రామ పట్టాభిషేకంతో పూర్తి చేస్తారు. అంటే మార్కండేయ మహర్షి ప్రారంభమే ఉత్తరకాండతో మొదలుపెట్టి 6 కాండల రామాయణాన్ని 18 అధ్యాయాలలో ధర్మరాజుకి బోధిస్తారు. అంటే మహాభారతంలో కూడా ఉత్తర రామాయణం గురించి చెప్పబడి ఉంది. ముందే చెప్పాను కదా, మహాభారతం కంటే బలంగా నిలబడ్డ సాక్ష్యం ఇంకేముంది శ్రీరామాయణానికి? మహాభారతం ప్రకారం చూస్తే కనుక ఉత్తర రామాయణం కూడా వాల్మీకి మహర్షి రచించిందే, శ్రీరామాయణంలో అంతర్భాగమే. తరువాత నా 4th పాయింట్ ఆఫ్ రీసెర్చ్ పద్మపురాణం. ఉత్తర రామాయణం నిజమా లేక కల్పితమా అన్న ఈ ప్రశ్నకు సమాధానం మనకు వేదవ్యాసుడు రచించినటువంటి పద్మపురాణంలో కూడా దొరుకుతుంది. రామాయణానికి కాండలు ఎలాగో, మహాభారతానికి పర్వాలు ఎలాగో, పద్మపురాణానికి ఖండలుంటాయి. అవి 7 ఖండలు: సృష్టి ఖండ, భూమి ఖండ, స్వర్గఖండ, బ్రహ్మఖండ, పాతాళఖండ, ఉత్తరఖండ, క్రియాయోగ సారఖండ. ఇలా 7 ఖండలుగా పద్మపురాణం విభజించబడి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు గురించి శ్రీ వేదవ్యాస మహర్షి ఈ పద్మపురాణాన్ని రచించారు.
పద్మపురాణం మొత్తంలోనూ సుమారు 75 అధ్యాయాలలో శ్రీ వేదవ్యాస మహర్షి శ్రీరామాయణాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అత్యంత విచిత్రంగానూ ఆసక్తికరంగాను పద్మపురాణంలోని భాగమైనటువంటి పాతాళ ఖండంలో అధ్యాయాలు 1 నుండి 68 వరకు కేవలం ఉత్తర రామాయణం మాత్రమే చెప్పబడి ఉంది. అలాగే పద్మపురాణంలోని అంతర్భాగమైనటువంటి ఉత్తర ఖండంలో అధ్యాయాలు 242 నుండి 244 వరకు శ్రీరామాయణం సంక్షిప్తంగా చెప్పబడి ఉంది. అలాగే పద్మపురాణంలో అంతర్భాగమైనటువంటి సృష్టి ఖండంలో అధ్యాయాలు 33 నుండి 37 వరకు శ్రీరామాయణంలో నుంచి, అలానే ఉత్తర రామాయణం లేదా ఉత్తరకాండలో నుంచి కూడా కొన్ని సంఘటనలు చెప్పబడి ఉన్నాయి. అత్యంత ముఖ్యంగా పద్మపురాణంలో అంతర్భాగమైనటువంటి పాతాళఖండంలో 69 అధ్యాయాలు కేవలం ఉత్తర రామాయణం గురించి మాత్రమే ఉంటుంది. పద్మపురాణాన్ని రచించింది సాక్షాత్తు వేదవ్యాసుడు. ఉత్తర రామాయణం కూడా రామాయణంలో అంతర్భాగమే అని చెప్పడానికి పద్మపురాణం చాలా బలమైనటువంటి సాక్ష్యంగా నిలబడుతుంది. తరువాత ఉత్తర రామాయణం గురించి నా 5th పాయింట్ ఆఫ్ రీసెర్చ్ శ్రీ వేదవ్యాస మహర్షి రచించినటువంటి స్కంద పురాణం. 18 పురాణాలన్నింటిలో కల్లా కూడా అతి పెద్ద పురాణం స్కంద పురాణం. ఈ స్కంద పురాణం కూడా పద్మపురాణం లాగానే ఖండలుగా విభజించబడి ఉంది. అవి మాహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అవంత్యఖండం, నగరఖండం, ప్రభాసఖండం. ఇందులో ప్రత్యేకించి వైష్ణవ ఖండంలో కనుక మనం చూస్తే, ఈ వైష్ణవ ఖండంలో భాగంగా అయోధ్య మహాత్మ్యం అనేటువంటి ఒక అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో ఉత్తర రామాయణం గురించి, అలానే శ్రీరామాయణం గురించి, అయోధ్య గురించి, వీటన్నింటి గురించి ఎన్నో విశేషాలు చెప్పబడి ఉన్నాయి. స్కాంద పురాణం, వైష్ణవ ఖండం, అయోధ్య మాహాత్మ్యం. కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రామ్ జన్మభూమి వర్డిక్ట్లోని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆన్ శ్రీ రామ్ జన్మభూమి అని కొడితే కనుక సుమారు 1000 పేజీల పీడిఎఫ్ వస్తుంది. సుప్రీంకోర్టు వాళ్ళు పబ్లిక్ డొమైన్లోనే పెట్టారు ఆ పీడిఎఫ్. ఆ డాక్యుమెంట్లో కనుక మీరు తెరిచి చూస్తే స్కాంద పురాణం, వైష్ణవ ఖండం, అయోధ్య మాహాత్మ్యం అనేటువంటి ఈ అధ్యాయంలో నుంచి ఎన్నో విశేషాలు రాముడు జన్మించింది అదే ప్రదేశంలోనూ అయోధ్యలోని అని ప్రూవ్ చేయడానికి సుప్రీంకోర్టు వర్డిక్ట్లో సాక్ష్యంగా నిలబడింది స్కాంద పురాణం. సుప్రీంకోర్టు స్కాంద పురాణాన్ని ఒక సాక్ష్యంగా పరిగణలోకి తీసుకున్నది అన్న ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే స్కాంద పురాణంలో ఉత్తర రామాయణానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. మనలో చాలా మందికి పురాణాల యొక్క వ్యాలిడిటీ, వాటి పవర్ ఏంటనేది చాలా మందికి తెలియదు. ఇండియాస్ టాప్ కోర్టులో ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కింద నిలబడగలిగింది స్కాంద పురాణం. నేను ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ గా వాటి యొక్క పవర్ గురించి చెప్పట్లేదు, బట్ జ్యుడిషియల్ గా కంటెంపరీ వరల్డ్ లో పురాణం అనేది ఎంత స్ట్రాంగ్ గా నిలబడగలదు అన్నదానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ స్కాంద పురాణం. ఈ రోజు అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడికి గుడి కట్టగలుగుతున్నారు అంటే దానికి ప్రథమ కారణం స్కాంద పురాణం. రామ్ జన్మభూమి వర్డిక్ట్ కనుక మీరు డౌన్లోడ్ చేసి చదివితే మీకే అర్థమవుతుంది ఆ విషయం. అయితే స్కాంద పురాణం గురించి నేను ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇదే స్కాంద పురాణంలో, వైష్ణవ ఖండంలో, అయోధ్య మహాత్మ్యంలో ఉత్తర రామాయణానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఉత్తర రామాయణం కూడా రామాయణంలో అంతర్భాగమే, జరిగిన కథే అని చెప్పడానికి స్కాంద మహాపురాణం ఒక బలమైనటువంటి సాక్ష్యంగా నిలబడుతుంది. ఉత్తర రామాయణం గురించి నా 6th పాయింట్ ఆఫ్ రీసెర్చ్ కార్వింగ్స్ ఆన్ ఏన్షియంట్ టెంపుల్స్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ కార్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎల్లోరా టెంపుల్లో సుమారుగా ఒక 16 నుండి 1700 సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి సంపూర్ణ శ్రీరామాయణం యొక్క శిల్పకళ. ఈ కార్వింగ్స్లో శ్రీరాముడు జన్మించిన దగ్గర నుంచి రామరావణ యుద్ధం జరగడం, శ్రీ సీతారామ పట్టాభిషేకం వరకు చెక్కబడి ఉంది. కానీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉత్తరకాండలో ఎటువంటి సంఘటనలు చెక్కబడి లేవు. ఒక్క ఎల్లోరాలోనే కాదు, మీరు ఏ పురాతన దేవాలయంలోనన్నా సరే శ్రీరామాయణం చెక్కినటువంటి గుళ్ళు ఎన్నో ఉంటాయి. ఇప్పటి వరకు కూడా నేను చేసిన రీసెర్చ్లో ఎక్కడా కూడా ఉత్తర రామాయణంలో ఉన్నటువంటి సంఘటనలు చెక్కబడినటువంటి దేవాలయాలు ఎక్కడా కనపడలేదు. సహజంగా శ్రీరామాయణం అంటే సీతారామ పట్టాభిషేకంతో ముగిసిపోతుంది. ఈ విధంగా ఎన్నో శిల్పాలు ఎన్నో గుళ్ళల్లో చెక్కబడి ఉన్నాయి. ఉదాహరణకు ఇక్కడ చూపిస్తున్న ఎల్లోరా ఒక్కటే, కానీ ఇలా ఎన్నో. రామాయణ శిల్పకళలో మనకు ఎక్కడా కూడా ఉత్తర రామాయణంలోని సంఘటనలు కనపడవు. అయితే దీన్ని బట్టి ఉత్తర రామాయణం ప్రక్షిప్తమా లేక కల్పితమా లేక నిజంగా జరిగిందా అన్న విషయం మనం చెప్పలేం. కానీ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత వచ్చినటువంటి ఈ ఉత్తర రామాయణం
ప్రజలలోకి ఎందుకనో అంతగా వెళ్ళలేదు. అంతవరకు అయితే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది కేవలం ఇప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి ఈ ఎల్లోరా లాంటి పురాతనమైన దేవాలయాల బట్టి కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే, కొన్ని వందల వేల సంవత్సరాల నుండి కూడా ఉత్తర రామాయణం ఎందుకో ప్రజల మధ్యకు అంతగా వెళ్ళలేకపోయింది. ఉత్తర రామాయణం గురించి నా 7th పాయింట్ ఆఫ్ రీసెర్చ్, ద బ్రిటిష్ రాజ్ ఆర్కైవ్స్. ఇప్పటికి సుమారు 120 సంవత్సరాలకు పూర్వం 1902 ఆ సంవత్సరంలో బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా ప్రదేశాల నుండి తాళ్లపత్ర గ్రంథాలను బ్రిటిషర్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా వంశపారంపర్యంగా గుళ్లల్లోనూ సామాన్య ప్రజల దగ్గర ఉన్నటువంటి తాళ్లపత్ర గ్రంథాలను బ్రిటిషర్స్ స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకుని ఒక జర్నల్ ఎంట్రీ లాగా, ఒక బుక్ కీపింగ్ లాగా మొత్తం ఈ తాళ్లపత్ర గ్రంథాల గురించి కలిపి ఒక మాన్యువల్ లాంటిది పబ్లిష్ చేశారు. అదే పుస్తకం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి సౌత్ ఇండియన్ మాన్యుస్క్రిప్ట్స్ అనే ఈ పుస్తకం. ఇప్పటికీ సరిగ్గా 120 సంవత్సరాల క్రితం అంటే 1902వ సంవత్సరంలో బ్రిటిషర్స్ మన భారతదేశం నుండి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్నటువంటి తాళ్లపత్ర గ్రంథాల యొక్క వివరాలన్నీ కూడా ఈ పుస్తకంలో ప్రచురించబడ్డాయి. అయితే అలా స్వాధీనం చేసుకున్నటువంటి తాళ్లపత్ర గ్రంథాలలో శ్రీరామాయణం యొక్క తాళ్లపత్ర గ్రంథాలు కూడా వాళ్లకు లభించాయి. అంటే దాని అర్థం ఈ తాళ్లపత్ర గ్రంథాలు వాల్మీకి మహర్షి రచించినవని కాదు. రాతప్రతులు అలా ఒకరి నుంచి ఒకరు రచించుకుంటూ వచ్చినటువంటి శ్రీరామాయణం కొన్ని వందల సంవత్సరాల క్రితంది, లేదా సుమారుగా 1000 సంవత్సరాలు పురాతనమైనటువంటి తాళ్లపత్ర గ్రంథాలు లభించాయి. అందులో ఉత్తర రామాయణం లేదు. బాలకాండ నుండి యుద్ధకాండ వరకే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ రెడ్ బాక్స్ లో నేను హైలైట్ చేశాను. కాబట్టి ఉత్తర రామాయణం కల్పితం లేదా ప్రక్షిప్తం అని అనుకుంటే మళ్ళీ మనం పొరపాటు పడ్డట్టే. బ్రిటిషర్స్కి దొరికినటువంటి తాళ్లపత్ర గ్రంథాలు వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి శ్రీరామాయణం 6 కాండల తాళ్లపత్రాలు ఏ విధంగా అయితే దొరికాయో, అలానే వేరుగా మరొక తాళ్లపత్ర గ్రంథం, కేవలం ఉత్తర రామాయణం మాత్రమే రచించినటువంటి మరొక తాళ్లపత్ర గ్రంథం కూడా బ్రిటిషర్స్కి దొరికింది. దాని వివరాలు కూడా బ్రిటిషర్స్ ఇందులో ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. కాబట్టి ఉత్తర రామాయణం లేదా ఉత్తరకాండ అనేది ఎప్పుడూ కూడా రామాయణానికి విడిగా వస్తూనే ఉంది, ఉంటూనే ఉంది. ప్రజల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినప్పటికీ ఉత్తర రామాయణం అప్పటి నుండి కూడా పారంపర్యంగా వస్తూనే ఉంది. కొన్ని వందల వేల సంవత్సరాల పురాతనమైనటువంటి తాళ్లపత్ర గ్రంథాలలో కూడా ఉత్తర రామాయణం గురించి రచించబడి ఉంది. అయితే అది ఈ 6 కాండల రామాయణంతో కలవకుండా విడిగా ఉంది. ఎందుకు అనేది సమాధానం లేని ప్రశ్న. ఉత్తర రామాయణం గురించి నా 8th పాయింట్ ఆఫ్ రీసెర్చ్, రిలయబుల్ రీటెలింగ్ సోర్సెస్ ఆఫ్ రామాయణ్. ఉత్తర రామాయణం కొన్ని పదుల సంఖ్యలలో భాషలలో కొన్ని వందల సార్లు అనువదించబడి లేదా రచించబడి ఉంది. ఇటువంటి ఈ అధికారికమైనటువంటి రామాయణ రచనలలో వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీరామాయణం తర్వాత అంత ప్రాముఖ్యం చెందినటువంటివి తులసీదాస రామచరితమానస్ మరియు కంబరామాయణం. ఈ రెండు అత్యంత పురాతనమైనటువంటివి. అయితే ఈ 2 గ్రంథాలలో కూడా ఉత్తర రామాయణం లేదు. ప్రత్యేకించి తులసీదాసు గారు రచించినటువంటి రామచరితమానస్, అందులో ఉత్తర రామాయణానికి సంబంధించినటువంటివి ఎటువంటి సంఘటనలు కూడా రచించబడి లేవు. హనుమాన్ చాలీసా రచించినంతటి గొప్ప భక్తుడైన తులసీదాసు గారు శ్రీ సీతారామ పట్టాభిషేకంతో రామాయణాన్ని ఎందుకు ఆపేశారు? ఉత్తరకాండకు సంబంధించిన విషయాలేవీ కూడా ఎందుకు ప్రస్తావించలేదు? ఇది కూడా సమాధానం లేని ప్రశ్న. ఉత్తరకాండ గురించి నా 9th పాయింట్ ఆఫ్ రీసెర్చ్, ద నేమ్ ఆఫ్ ఉత్తరకాండ. వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ కాండల పేర్లు కనుక మనం గమనిస్తే, బాలకాండ రాముడి యొక్క బాల్యం గురించి చెప్తుంది. అయోధ్యకాండ సీతారామ కళ్యాణం అనంతరం అయోధ్యలో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా చెప్తుంది. అలానే అరణ్యకాండ సీతారామ లక్ష్మణులు ఏ విధంగా అరణ్యవాసానికి వచ్చి జీవించారు అన్న విషయాలన్నీ చెప్తుంది. అలాగే కిష్కింధకాండ కిష్కింధ రాజ్యంలో జరిగినటువంటి రామ సుగ్రీవ మైత్రి వానరుల గురించి చెప్తుంది. ఆంజనేయ స్వామికి మరొక పేరు సుందరుడు. సీతాదేవి జాడ వెతకడంలో ఆంజనేయ స్వామి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మరియు విశేషాల గురించి చెప్తుంది కాబట్టి సుందరకాండ. చివరగా రామరావణ యుద్ధం యొక్క విశేషాలన్నీ రచింపబడి ఉన్నాయి కాబట్టి యుద్ధకాండ అని పిలుస్తున్నారు. ఇవి వాల్మీకి మహర్షి పెట్టినటువంటి పేర్లు. ప్రతి కాండకు కూడా ఆ కాండ యొక్క మూల అర్థం వచ్చే విధంగా వాల్మీకి మహర్షి ఆ కాండలకు ఆ పేర్లు పెట్టడం జరిగింది.
ఇప్పుడు ఇదే పంధాలో లేదా ఇదే ప్యాటర్న్లో కనుక మనం చూస్తే వాల్మీకి మహర్షి నిజంగా ఉత్తరకాండను రచించి ఉంటే దానికి ఉత్తరకాండ, ఉత్తర అంటే నెక్స్ట్ అని అర్థం, ఉత్తరకాండ అంటే ద చాప్టర్ ఆఫ్ ద నెక్స్ట్. ఈ పేరు ఎందుకు పెట్టి ఉండాలి? రామావతారం యొక్క మూలం అంతా కూడా రామరాజ్యం. అలాంటప్పుడు ఉత్తరకాండ అంతా కూడా శ్రీరామరాజ్యం గురించి చెప్తుంది కాబట్టి మిగిలిన కాండలకు ఏ విధంగా అయితే ఆ కాండ యొక్క మూల అర్థం వచ్చే విధంగా పెట్టారో ఈ ఉత్తరకాండకు కూడా ఏ రామరాజ్య కాండమనో మరొకటో పెట్టాలి. ఉత్తరకాండ అనేది ఏ విధంగా ఈ 6 సరిపోతుంది? 6 ఒకే విధంగా ఉన్నాయి, 7వదని ఈ ఉత్తరకాండ మాత్రం వీటితో సంబంధం లేకుండా ఉంది ఆ పేరు. ఇది నిజంగా వాల్మీకి మహర్షి రచించిందేనా? ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఉత్తరకాండ గురించి నా చివరి పాయింట్ ఆఫ్ రీసెర్చ్, ద బిగ్ ఓపెన్ సీక్రెట్. 24 సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషిః తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తదోత్తరం. శ్రీరామాయణం బాలకాండ 4వ సర్గ 2వ శ్లోకం. ఉత్తర రామాయణం గురించి అది కల్పితమా, ప్రక్షిప్తమా, నిజంగా జరిగిందా, జరగలేదా, వాల్మీకి మహర్షి రచించిందేనా కాదా, ఈ ప్రశ్నలన్నీ కూడా ఒక్క వేటుతో తెగిపోతాయి ఈ ఒక్క శ్లోకం వల్ల. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం మొత్తాన్ని కూడా 24,000 శ్లోకాలలో 500 సర్గలలో సరిపోయేలా 6 కాండలు మరియు ఒక ఉత్తరకాండగా రచించారు. వాల్మీకి మహర్షి తన స్వహస్తాలతోనే రాశారు, నేను ఉత్తరకాండను కూడా రచించాను అని. తదోత్తరం, ఆ చివరి పదానికి అర్థం అదే. వాల్మీకి మహర్షి ఉత్తరకాండను రచించారు అన్న విషయం 6 కాండల రామాయణంలో మొట్టమొదట ఉన్నటువంటి బాలకాండలో 4వ సర్గలో 2వ శ్లోకంలో స్పష్టంగా రాసి ఉంది. అయితే రామాయణంలోనే ఇంత స్పష్టంగా ఉత్తరకాండను వాల్మీకి మహర్షి రచించారు అన్నప్పటికీ కూడా ఇంత ఉత్తరకాండ గురించి ఇన్ని అభిప్రాయాలు, అది ప్రక్షిప్తమని కొందరు, కల్పితమని కొందరు, అసలు ఇన్ని అపోహలు అపార్థాలు ఏ విధంగా వచ్చాయో ఈ పాయింట్స్ అనలైజ్ చేసినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ గాను, షాకింగ్ గాను అనిపించాయి. అలానే 4వ సర్గ 3వ శ్లోకంలో కూడా వాల్మీకి మహర్షి ఉత్తరకాండతో కలిపి రచించారు అని సహోత్తరం అని ఉత్తరకాండతో కలిపి చెప్పడం జరిగింది. ఆఖరి చాప్టర్లో ద కంక్లూజన్, ఉత్తరకాండ గురించి మనకు తెలిసినటువంటి వాస్తవాలు ఏంటి? ఈ రోజున మనందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీరామాయణం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని రచించింది వాల్మీకి మహర్షి అయితే కనుక, ఆ 6 కాండల రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి అయితే కనుక, ఈ 7వ కాండ అయినటువంటి ఉత్తరాకాండను కూడా రచించింది వాల్మీకి మహర్షే. లేదు, వాల్మీకి మహర్షి ఉత్తరాకాండను రచించలేదు అని ఎంతటి వారు కూడా అనడానికి ఆస్కారమే లేదు. ఎందుకో చెప్తాను వినండి. ఉత్తరకాండను వాల్మీకి మహర్షి రచించారు అన్నది నిజం కాదు, అబద్ధం. అంటే మనం మహాభారతం, పద్మపురాణం, స్కాంద పురాణం ఈ 3 గ్రంథాల్లో ఉన్నటువంటి రామాయణానికి సంబంధించిన, ప్రత్యేకించి ఉత్తర రామాయణానికి సంబంధించినటువంటి ఘట్టాలు ఏవైతే వర్ణించబడి ఉన్నాయో మహాభారతంలో, పద్మపురాణంలో, స్కాంద పురాణంలో, ఈ 3 గ్రంథాలు కూడా తప్పు అని మనం అన్నట్లవుతుంది. ఉదాహరణకు స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి ఉత్తర రామాయణ సంబంధిత విషయాలన్నీ కూడా కల్పితాలు అని కనుక మనం అంటే, స్కాంద పురాణం కూడా తప్పు అని కనుక మనం అంటే, ఇదే స్కాంద పురాణాన్ని ఆధారంగా చేసుకొని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రామ జన్మభూమి వర్డిక్ట్ కూడా ఇచ్చింది, రాముడు ఇక్కడే జన్మించాడు అని. రామ జన్మభూమిలో సాక్ష్యంగా నిలబడ్డ స్కాంద పురాణం ఉత్తర రామాయణంలో ఎందుకు తప్పైపోతుంది? ఎట్నుంచి ఎటు చూసినా సరే ఉత్తర రామాయణం అనేది శ్రీ వాల్మీకి మహర్షి రచించిందే. అయితే వాల్మీకి మహర్షి రచించినటువంటి ఉత్తర రామాయణంలో లేదా 6 కాండల శ్రీరామాయణంలో ప్రక్షిప్తాలు వచ్చి చేరే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉత్తర రామాయణంలో ప్రక్షిప్తాలు అంటే వాల్మీకి మహర్షి తరువాత వచ్చినటువంటి వారు శ్లోకాలను మార్పు చేర్పులు చేయడం లేదా కొత్త శ్లోకాలను జోడించడం ఇటువంటివి జరిగి ఉండొచ్చేమో, కానీ ఉత్తర రామాయణాన్ని రచించింది మాత్రం వాల్మీకి మహర్షే అన్న ఈ విషయాన్ని శ్రీరామాయణం, మహాభారతం, స్కాంద పురాణం, పద్మపురాణం 4 అత్యంత అధికారికమైనటువంటి గ్రంథాలు ఖచ్చితంగా చెప్తున్నాయి మనకి. ఉత్తర రామాయణం కూడా శ్రీరామాయణంలో భాగమే. ఉత్తర రామాయణం గురించి సంవత్సరం పాటు నేను చేసిన నా రీసెర్చ్లో ఈ 10 విషయాలు నిర్ద్వందంగా చెప్పేది ఏంటంటే, ఉత్తర రామాయణం అనేది ఎప్పుడూ కూడా శ్రీరామాయణంలో భాగంగానే నిలబడింది. దానికి తగ్గ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఈ డాక్యుమెంటరీలో నేను మీ ముందు తీసుకువచ్చాను. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు.
ఉత్తర రామాయణం లేదా ఉత్తరకాండ 6 కాండల శ్రీరామాయణంతో కలవకుండా ఎప్పుడూ విడిగాను వేరుగాను ఉండటం, అలానే పారాయణాల్లో కేవలం 6 కాండలు మాత్రమే చెప్పడం, 7వ కాండ ఉత్తర రామాయణం గురించి ప్రజలు సహజంగా అంతగా మక్కువ చూపించకపోవడం, ఇవన్నీ ఎందుకు అన్న విషయంలో నేను ఆలోచిస్తే 3 అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇదివరకు నేను చెప్పిన విధంగానే సీతా పరిత్యాగం, లక్ష్మణుడి మరణం, శంభూక వధ, ఈ 3 ఘట్టాల్లో కూడా శ్రీరాముడి యొక్క వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా ఉంటాయి అన్న భ్రమలో, అన్న అపోహలో ప్రజలు ఎప్పుడూ ఉత్తరాఖండను కొంచెం దూరం పెడుతూ వస్తూ ఉన్నారు. అసలు నిజం ఏంటి? ఈ 3 సంఘటనలలో యథార్థంగా అసలు ఉత్తర రామాయణంలో చెప్పబడిన విషయం ఏంటి? నిజంగానే శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా ఉంటాయా, లేక ఇవి అర్థం చేసుకోవడంలో మన పొరపాటు, మన లోటుపాట్లు ఉన్నాయా? నిష్పక్షపాతంగా అసలు ఉత్తర రామాయణంలో ఏముంది అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఉత్తర రామాయణంలో ఉన్నటువంటి ఈ 3 సంఘటనలతో పాటుగా వాలిని సంహరించడం, సీతాదేవి అగ్ని పరీక్ష, ఈ 2 విషయాలు కూడా కలిపి ఈ 5 విషయాలలో కూడా శ్రీరాముడి వ్యక్తిత్వం ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం, వాలిని శ్రీరాముడు చెట్టుచాటు నుండి సంహరించడం. కిష్కింద కాండలో 18వ సర్గలో వాలి శ్రీరాముణ్ణి సూటిగా ప్రశ్నిస్తాడు. రామా, నన్ను చెట్టుచాటు నుండి ఎందుకు చంపావు? ధైర్యంగా ముందుకొచ్చి ఎందుకు చంపలేదు అని. అందుకు రాముడిచ్చినటువంటి వివరణ, యాంతి రాజర్ష్య చ అత్ర మృగయాం ధర్మ కోవిదాహ, రాజైనటువంటి నాకు మృగములను చెట్టుచాటు నుండి సంహరించడం అనేది ధర్మబద్ధమే. ఆ ధర్మానికి కట్టుబడే మృగమైనటువంటి నిన్ను నేను సంహరించడం జరిగింది. నేను ఈ డాక్యుమెంటరీ మొట్టమొదటే చెప్పాను, భావోద్వేగం ఉన్న చోట తర్కం పనిచేయదు, తర్కం ఉన్న చోట భావోద్వేగానికి తావులేదు అని. ఇక్కడ ఎమోషనల్ గా కాకుండా ఎథికల్ గా చూస్తే కనుక రాముడు ఎక్కడా కూడా ధర్మం తప్పినట్టుగా మనకు కనిపించదు. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఈ రిఫరెన్స్ లో కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసి చూస్తే మీకే విషయం అర్థమవుతుంది. ఇక రెండవది, సీతాదేవి అగ్నిప్రవేశం. శ్రీరామాయణానికి మన తెలుగు ప్రజలకు, తెలుగు సంస్కృతికి ఎన్నటికీ విడదీయలేనంత అనుబంధం ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను అసలు రామాలయం లేనటువంటి ఊరు ఒక్కటి కూడా ఉండకపోవచ్చు. శ్రీరామాయణంతో ఇంత అనుబంధం ఉన్నటువంటి తెలుగు భాష, తెలుగు ప్రజలు మన వాడుకలో ఉన్నటువంటి అతి దోషకరమైనటువంటి మాట ఏది అంటే సీతాదేవి అగ్ని పరీక్ష. సీతాదేవికి జరిగింది అగ్ని పరీక్ష కాదు. సీతాదేవి రాముడు మాట్లాడినటువంటి కఠినమైన మాటలు వినలేక ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ అగ్నిలో ప్రవేశిస్తుంది. అసలు జరిగింది ఏంటో ఇక్కడ రిఫరెన్స్ ప్రకారం చూద్దాం. యుద్ధకాండ 115వ సర్గ 11వ శ్లోకం. పశయంతస్తాంతు రామస్య సమీపే హృదయ ప్రియాం జనవాద భయాద్రాజో బభూవ హృదయం ద్విధా. ఇక్కడ జాగ్రత్తగా కనుక మనం 11వ శ్లోకంలో ఈ మొదటి లైన్ ని చూస్తే కనుక, సంస్కృతంలో ఉంది, ఇక్కడ తెలుగులో అర్థం చెప్తున్నాను. ప్రశయస్తాంతు రామస్య సమీపే హృదయ ప్రియాం. తన హృదయ ప్రియుడైనటువంటి రాముని దగ్గరకు సీతాదేవి వస్తుంది. రామస్య సమీపే హృదయ ప్రియాం అని వాల్మీకి మహర్షి రాశారు. కింద లైన్లోకి వచ్చేసరికి జనవాద భయాద్రాజో బభూవ హృదయం ద్విధా. జనవాద భయాద్రాజో అంటే జనాలు ఏమనుకుంటారో అని భయపడినటువంటి రాజైన రాముడు సీతాదేవిని స్వీకరించడానికి భయపడ్డాడు. మొదటి లైన్లో రాముణ్ణి రామస్య అని సంబోధించినటువంటి వాల్మీకి మహర్షి 2వ లైన్లోకి వచ్చేసరికి రాజో అని ఎందుకు సంబోధించారంటే, సీతాదేవి హృదయ ప్రియుడైనటువంటి రాముడి దగ్గరకు సీతాదేవి వస్తున్నప్పటికీ ప్రజలకు రాజైన రాముడు ఆమె నుండి దూరంగా జరుగుతున్నాడు. ఈ ఒక్క శ్లోకం ఎంత కీలకమైనటువంటి అర్థాన్ని చెప్తుందంటే, సీతారాముడా రాజారాముడా వాళ్ళిద్దరి మధ్యన, ఆ ఇద్దరి రాముళ్ల మధ్యన జరిగిన సంఘర్షణ ఏదైతే ఉందో ఈ ఒక్క శ్లోకంలో దాని అర్థం మొత్తం వచ్చే విధంగా ఉంది. అలానే తరువాత రాముడు సీతాదేవితో మాట్లాడినటువంటి మాటలు చూస్తే 2వ శ్లోకంలో దీపో నేత్రతురస్యేవ ప్రతికూలాసి. ఈ సంస్కృత పదానికి అర్థం ఏంటంటే, కంటికి జబ్బు ఉన్న ఒక వ్యక్తికి దీపాన్ని చూసినప్పుడు ఆ దీపం యొక్క వెలుగు ఎంత కష్టంగా అనిపిస్తుందో నాకు నిన్ను చూస్తుంటే అంతే కష్టంగా ఉంది అని శ్రీరాముడు సీతాదేవితో చెప్తున్నాడు. అంటే ఇక్కడ రాముడు తన కంటికి జబ్బు ఉన్నది అని చెప్పడం వెనుక అర్థం ఏంటంటే, ప్రజలు ఏమనుకుంటారో
అన్న భయంతో రాముడు సీతాదేవిని స్వీకరించలేకపోవడం అనేది తనకి తాను ఒక జబ్బు ఉన్న వ్యక్తిగా ఉపమానం చెప్పుకొని సీతాదేవిని ఒక దీపంతో సమానంగా చెప్తూ శ్రీరాముడు చెప్పిన మాటలివి. అంటే దోషం సీతాదేవిలో లేదు, రాముడిలో మాత్రమే ఉంది. అది కూడా దోషం కాదు, ప్రజలకు కట్టుబడిన ఒక రాజు చేయవలసినటువంటి కర్తవ్యం. ఇవి ఈ మాటలకు అర్థం. రాముడు మాట్లాడినటువంటి ఈ కఠినమైన మాటలు సీతాదేవిని స్వీకరించకపోవడం, ఈ సంఘటనల మధ్య సీతాదేవి విపరీతమైన దుఃఖానికి గురై మరణించడానికి అగ్నిలో ప్రవేశిస్తుంది. జరిగిన కథ అది. అంతేగాని మనకి సినిమాల్లో చూపించిన విధంగా అగ్ని పరీక్ష, అగ్నిలోంచి నడుచుకు వచ్చింది కాబట్టి సీతాదేవి ఎటువంటి కల్మషం లేనటువంటిది, ఇవన్నీ కూడా సినిమాటిక్ నెరేషన్స్. ఇవి జరిగిన కథ ఈ 2 శ్లోకాల మధ్య ఉంటుంది. బయటకు కనిపించేటువంటి సీతాదేవి అగ్ని ప్రవేశం, బయటకు కనిపించనటువంటి సీతారాముడికి మరియు రాజారాముడికి మధ్యన జరిగినటువంటి సంఘర్షణ. ఈ సంఘటనలో సీతారాములు ఇద్దరూ కూడా ఎంతో కష్టాన్ని అనుభవించారు. ఈ సంఘటన ఏమీ కూడా రాముడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా ఉండదు. అర్థం చేసుకోవడంలో మన పొరపాటు తప్ప. ఇప్పుడు ఇక వాల్మీకి మహర్షి రచించినటువంటి ఉత్తరకాండలో ఉన్న 3 అభ్యంతరకరమైనటువంటి సంఘటనలకు వస్తే, మొదటది సీతా పరిత్యాగం. ఉత్తరకాండలో 43వ సర్గలో కనుక మనం చదివితే అయోధ్య ప్రజలు సీతాదేవి గురించి ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అన్న ఈ విషయాలన్నీ ఉంటాయి. సీతాదేవిని అపహరించేటప్పుడు రావణాసురుడు బలవంతంగా సీతాదేవిని తన తొడపై కూర్చోబెట్టుకొని అపహరించినటువంటి ఆ సీతాదేవిని శ్రీరాముడు తన భార్యగా ఏ విధంగా స్వీకరించాడు, వాళ్ళిద్దరూ ఎలా సంతోషంగా కలిసి ఉండగలుగుతున్నారు అని ఇంత లోకువగా అయోధ్య ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఉత్తరకాండ 43వ సర్గలో ఈ శ్లోకాలన్నీ ఉంటాయి. మళ్ళీ అదే సంఘర్షణ. రాజారాముడా సీతారాముడా, వీళ్ళిద్దరి మధ్యన కూడా రాముడు తీసుకున్న ఆ నిర్ణయం, రాజారాముడు గెలవాలి అంటే సీతారాముడు ఓడిపోవాలి. తన శత్రువులే రామో విగ్రహవాన్ ధర్మః అన్న శ్రీరాముడు రాజుగా తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం సీతాదేవిని అడవులకు పంపడం జరిగింది. రాముడు పడినటువంటి సంఘర్షణ, కష్టం ఎంతైతే ఉందో ఉత్తరకాండ 43వ సర్గ చదివితే అర్థమవుతుంది. నేను అదే చెప్పాను కదా, ఎమోషన్స్ అండ్ ఎథిక్స్ ఈ రెండింటినీ కలిపి చూడడం చాలా కష్టం. మహాభారతం చూస్తే చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచినటువంటి తాతపైనే బాణాలు వేసి చంపమని చెప్పాడు శ్రీకృష్ణుడు ధర్మం కోసం. అదే కృష్ణుడు రాముడిగా రాజధర్మం కోసం రాజారాముడిగా గెలిచి సీతారాముడిగా ఓడిపోయాడు. ఈ సంఘటన కూడా రాముడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా కాదు, అర్థం చేసుకోవడంలో మన పొరపాటు. మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉత్తర రామాయణాన్ని దూరంగా పెట్టడం మూర్ఖత్వం. ఉత్తర రామాయణంలో మరొక అత్యంత అభ్యంతరకరమైనటువంటి సంఘటన లక్ష్మణుడి మరణానికి శ్రీరాముడు కారణం కావడం. ఉత్తరాఖండ చివరకు వచ్చేసరికి 103, 104వ సర్గలలో రాముణ్ణి కలవడానికి ఒక వ్యక్తి రహస్యంగా రాముడితో మాట్లాడడానికి వస్తాడు. ఆ వ్యక్తితో ఒక రహస్య సంభాషణ చేయవలసినటువంటి రాముడు తలుపులు వేసి తలుపు బయట లక్ష్మణుణ్ణి కాపలా పెడతాడు. లక్ష్మణ, నేను ఒక వ్యక్తితో రహస్య సంభాషణలో ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరినీ కూడా ఈ తలుపు దాటి లోపలకు రానివ్వద్దు. ఒకవేళ ఎవరైనా అలా వస్తే కనుక వాళ్లకు మరణదండన విధింపబడుతుంది అని లక్ష్మణుడికి ఆజ్ఞ ఇచ్చి రాముడు ఆ రహస్య వ్యక్తితో ఒక రహస్య సంభాషణలో ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వలన లక్ష్మణుడే ఆ తలుపులు తెరచి వాళ్ల సంభాషణకు అంతరాయం కలిగించే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ రాముడు ఇచ్చినటువంటి ఆ మరణదండన ఆజ్ఞ అమలు చేయవలసినటువంటి లక్ష్మణుడే ఆ ఆజ్ఞను తప్పడం వలన ఆ మరణదండన లక్ష్మణుడికే విధించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మరణదండన లక్ష్మణుడికే విధించవలసినటువంటి పరిస్థితి రావడం చూసి రాముడు నిర్ఘాంతపోయి మౌనంగా కూర్చుండిపోతాడు. ధర్మం కోసమే బ్రతికిన తన అన్న అయినటువంటి శ్రీరాముడి మాటను నిలబెట్టడం కోసం లక్ష్మణుడు రాముడి పాదాలకు నమస్కరించి దూరంగా వెళ్లి తన మరణశిక్ష తానే విధించుకుంటాడు. ఈ విధంగా లక్ష్మణుడి మరణానికి పరోక్షంగా శ్రీరాముడే కారణమవుతాడు. చాలా మందికి ఇది కొంచెం అభ్యంతరకరంగాను, మళ్ళీ రాముడి వ్యక్తిత్వాన్ని తక్కువైపోతుందేమో అన్న ఒక భ్రమలోను ఉత్తరకాండను దూరం పెడుతూ ఉంటారు. ఏం జరిగినా, ఎంత కష్టం వచ్చినా, ఎవ్వరు ఉన్నా, ఎవ్వరు పోయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రాముడు ఎప్పుడూ కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అటువంటి సందర్భాలలో ఒక పతాక సందర్భం శ్రీరాముడి మాటకు కట్టుబడి లక్ష్మణుడు తన ప్రాణాలను వదిలేయడం. ఇది అర్థం చేసుకోవడంలో మన పొరపాటు ఉండొచ్చేమో గాని ఉత్తరకాండలో ఎటువంటి పొరపాట్లు లేవు.
ఉత్తరకాండ గురించి 5వది ఆఖరిది అతి అభ్యంతరకరమైనది 190 మంది ఉత్తరకాండ ప్రక్షిప్తం అనడానికి కారణమైనటువంటి శంభూక వధ. ఈ శంభూక వధ యొక్క సారాంశం ఏమిటంటే, ఉత్తరకాండలో ఇది ఒక సంఘటన. శ్రీరామ రాజ్యంలో ఒక బ్రాహ్మణ బాలుడు అకారణంగా మరణిస్తాడు. ఆ బ్రాహ్మణుడు తన కుమారుడు ఇలా మరణించాడు అన్న విషయాన్ని రాముడి దగ్గరకు మొరపెట్టుకుందామని వచ్చినప్పుడు నారద మహర్షి శ్రీరాముడితో చెప్తారు, నీ రాజ్యంలో ఎవరో చేయకూడనటువంటి ఒక తపస్సు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ చేయకూడనటువంటి తపస్సు వలన ఇలా అకాల మరణం వచ్చి ఈ బాలుడు చనిపోయాడు. నువ్వు వెళ్ళి ఈ తప్పుని సరిచేయు అని నారద మహర్షి శ్రీరాముడికి చెప్తారు. అప్పుడు శ్రీరాముడు అసలు ఎక్కడ ఎవరు చేయకూడనటువంటి తపస్సు తన రాజ్యంలో చేస్తున్నారా అని వెతకడానికి వెళతాడు. అలా వెళ్ళినప్పుడు తలక్రిందులుగా వేలాడుతూ ఒక శూద్రుడు, శంభూకుడు అనేటువంటి ఒక శూద్రుడు తపస్సు చేస్తూ కనిపిస్తాడు. అలా తపస్సు చేస్తున్నటువంటి శంభూకుణ్ణి రాముడు శిరచ్ఛేదం చేసి చంపేస్తాడు. ఎందుకు అంటే శూద్రుడై చేయకూడనటువంటి తపస్సు చేస్తున్నాడు కాబట్టి. ఈ సంఘటనను పట్టుకొని ఇది ఒక కుల వివక్షగా కొంతమంది, రాముడు అలా శూద్రుణ్ణి ఎందుకు చంపేస్తాడు అని మరికొంతమంది, అయితే ఉత్తరాఖండను వాళ్ళ మతపరమైనటువంటి ప్రచారాల కోసం ఉత్తరాఖండను వాడుకుంటున్నారు కొంతమంది, మత మార్పిళ్ల కోసం ముఖ్యంగా. లేదా ఇటు పండితులైన వాళ్ళు కూడా కొంతమంది రాముడు అలా శంభూకుణ్ణి ఎందుకు చంపేస్తాడు, ఇదంతా ప్రక్షిప్తం అని ఉత్తరాఖండను కొట్టిపారేస్తున్నారు మరికొంతమంది. అసలు జరిగిన విషయమేంటి, ఉత్తరాఖండలో ఉన్న వివరాలేంటి, వీటితో ఎవరూ సంబంధం లేకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను, అదిగో రాముడు శూద్రుణ్ణి చంపేశాడు, అలా రాముడు చంపుతాడా చంపడా అని వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు బట్టి వెళ్ళిపోతున్నారు. అయితే అసలు ఉత్తరాఖండలో ఏముందో చదివితే కనుక మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఉత్తరాఖండ 74వ సర్గ 27వ శ్లోకం. శంభూకవధ ఘట్టానికి మొత్తానికి కూడా కీలకం ఈ శ్లోకం. నారద మహర్షి చెప్తున్నారు ఈ శ్లోకాన్ని రాముడికి. ఏమనంటే, శ్రీరామ, ఈ యుగంలో అంటే త్రేతాయుగంలో శూద్రులైన వారు తపస్సు చేయడం అనేది అధర్మము. కలియుగంలో శూద్రులు తపస్సు చేయడం అనేది ధర్మబద్ధమే. ఈ శ్లోకం తెలుగులోనే ఉంది, కావాలంటే చదివి చూడండి. రాజులలో శ్రేష్ఠుడైన రామ, శూద్రుడు తపస్సు చేయకూడదు, కానీ కలియుగంలో శూద్రునికి కూడా తపస్సు చేయుట ఉండగలదు. ఆ యుగ ధర్మాన్ని అనుసరించి శూద్రుడైన శంభూకుడు త్రేతాయుగంలో తపస్సు చేయడం అనేది అధర్మకరమైనటువంటి విషయం. కానీ ఈ యుగంలో, కలియుగంలో శూద్రులు కూడా తపస్సు చేయవచ్చు అని స్పష్టంగా ఉత్తరాఖండే చెప్తుంది. దీన్ని మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి, ఇది ప్రక్షిప్తమా కాదా, అంటే బ్రాహ్మణులైన వారు శూద్రులపై, తక్కువ కులం వారిపై ఆధిపత్యం కోసం ఈ శ్లోకాన్ని చేర్చారు అనుకుందాం. అనుకుంటే కలియుగంలో శూద్రుడు తపస్సు చేయొచ్చు అని ఎందుకు రాసుకుంటారు? నిజంగా బ్రాహ్మణులైన వారు వాళ్ల కుల ఆధిపత్యం కోసం ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తంగా చేరిస్తే కనుక ఏమని రాసుకొని ఉండాలి? బ్రాహ్మణులకు మాత్రమే తపస్సు అధికారం కలదు, శూద్రులైన వారు చేయకూడదు అని రాసుకోవాలి. ఒకవేళ నిజంగా ఎవరైనా ప్రక్షిప్తం రాశారు అనుకుంటే. కానీ ఇక్కడ ఏమనుంది శ్లోకం? చాలా స్పష్టంగా ఆ యుగంలో శూద్రులు చేయకూడదు, కలియుగంలో శూద్రులు కూడా తపస్సు చేయవచ్చు అని చాలా స్పష్టంగా ఉంది. సో ఖచ్చితంగా ఇది ప్రక్షిప్తమైతే కాదు. రెండవది, అసలు ఈ శ్లోకాన్ని దాచిపెట్టేసి రాముడు శూద్రుణ్ణి చంపేశాడు, శూద్రుల పట్ల రామాయణ కాలం నుండి కూడా వివక్ష ఉంది అని ఈ శ్లోకాన్ని వక్రీకరించి రామాయణానికి వ్యతిరేకంగా ప్రజలను తయారు చేసేటువంటి ఈ మత మార్పిళ్ల బృందాలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పాస్టర్స్ క్రిస్టియానిటీలో, రామాయణాన్ని ప్రజలకు వ్యతిరేకంగా తయారు చేసేటువంటి వక్రీకరణలో ఈ శంభూకవధను వక్రీకరించి వాడడం జరుగుతుంది. అసలు జరిగింది ఇది. ఇక రెండో విషయం ఏంటంటే, రామాయణంలో రచింపబడినటువంటి ఈ శంభూకవధ ఇటువంటి సంఘటనలు అడ్డుపెట్టుకుని కుల వివక్ష కూడా విపరీతంగా మనకు ఇప్పటికీ ఉంది. ఈ మాట నేను చెప్పట్లేదు, అన్నమయ్యే రాశారు. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అని. సరే, విషయానికి వస్తే ఉత్తరాఖండలో శంభూకవధలో ఎటువంటి దోషం లేదు. రాముడు నారద మహర్షి చెప్పినటువంటి ధర్మానికి కట్టుబడే శంభూకుణ్ణి వధించడం జరిగింది. ఈ విషయాలేవీ తెలియకుండా కేవలం ఏదో అదొక కుల వివక్షకు సంబంధించినటువంటి సంఘటనగా చిత్రీకరించడం రామాయణాన్ని వక్రీకరించడం అవుతుంది. ఇది
ఉత్తర రామాయణం నిజమా లేక కల్పితమా అన్న ఈ విషయంపై నేను చేసినటువంటి రీసెర్చ్ బేస్డ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎంత లోతుగా పరిశీలించి పరిశోధించి చూసినా ఉత్తర రామాయణం అనేది శ్రీరామాయణంలో అంతర్భాగమే. అందులో ఎటువంటి ప్రశ్న, ఎటువంటి సందేహం లేదు. అయితే ఉత్తర రామాయణంలో ప్రక్షిప్తాలు వచ్చి చేరాయా లేదా అన్న ఆ విషయానికి మాత్రం సమాధానం లేదు. ఏది ఏమైనప్పటికీ 6-1-7 కాండల శ్రీరామాయణం తెలుగు ప్రజలకే కాకుండా భారతదేశం మొత్తానికి కూడా కొన్ని వందల వేల సంవత్సరాలుగా దార్శనికంగా ఒక వెన్నెముకగా నిలబడి వస్తూనే ఉంది. ఎన్ని సంవత్సరాలైనా సరే శ్రీరామాయణం ఉత్తరాఖండ సహితంగా మనందరికీ ఆదర్శప్రాయంగా దిక్సూచిగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. జై శ్రీరామ్. అండ్ యాజ్ ఆల్వేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.